ఇంకా 12th క్లాస్ స్టూడెంట్స్కి వచ్చేగల పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. ఆ పరీక్ష పేరే జీవితం. దేవుడు మనందరికీ ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. మన కుటుంబానికి ఒక పరీక్ష పెడతారు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా మనకి దేవుడు ఇస్తారు. కష్టకాలాలు అనేది అందరికి వస్తాయి, కానీ ఫోకస్ అనేది చాలా చాలా అవసరం. మీ అందరు తెలుసు 12th క్లాస్ వరకు నేను హైదరాబాద్లో చదివాను. దాని తర్వాత ఇంజనీరింగ్ అమెరికాలో చేశాను, 2 సంవత్సరాలు అక్కడ పనిచేశా. MBA కూడా స్టాన్ఫర్డ్లో చేశా. చాలా మంది అడిగారు భారతదేశానికి అమెరికాకి తేడా ఏంటని. నేను వాళ్ళు ఒకటే చెప్తా, ఇక్కడ ప్రశ్న ఉంటే చేతితే మందలిస్తారు, కానీ అక్కడ ప్రశ్న ఉంటే అడగమని చెప్తారు. అది ఇక్కడ మనందరం నేర్చుకోవాలి. మనకు ఒక క్వశ్చన్ ఉంది, దానికి సమాధానం రావాలి. దెర్ ఇస్ నథింగ్ యాజ్ అ డమ్ క్వశ్చన్. ప్రశ్న ఉంటే అడగాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దేవుడు పెట్టే పరీక్షని కూడా మనం జయించాలి. అది జయించే శక్తి ఉంది. అది సాధించాలంటే డిసిప్లిన్ ఉండాలి, రెసిలియన్స్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకోండి. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఎక్కడ వయోభారం కంపడదు. ఇక్కడ మేము కూర్చున్న మా అందరికన్నా స్పీడ్గా ఆయనే పరిగెడతారు. నిన్న రాత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అదే నవ్వుతున్నా. సార్ మహానాడు 3 రోజులు మా పార్టీ ప్రోగ్రాం ఉంటుంది. 3 రోజులు చేసి మేము అందరం పడిపోయాము. మీరేంటి సార్ ఇంత ఫ్రెష్గా ఉన్నారంటే మీకు డిసిప్లిన్ లేదని మమ్మల్ని అందరిని తిట్టారు ఆయన. డిసిప్లిన్ లేకపోతే మన జీవితంలో ఏం సాధించం. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టైం పడుకుంటాం, ఎన్నింటికి లేస్తాం, డైలీ హ్యాబిట్స్ ఏంటి, ఇది చాలా చాలా అవసరం. మనకు అనిపించవచ్చు అమ్మ నాన్న ఊకే గొడవ పెడుతున్నారు. నన్ను మా అమ్మ బాగా కొట్టేది లేదు, చాలా అల్లరు నేను చిన్నప్పుడు. నేను అనుకున్నాను ఊకే ఎందుకు కొడుతుంది, ఏం పని లేదా అనుకున్నాను. కానీ ఈరోజు నేను ఇంత డిసిప్లిన్ ఉన్నానంటే ఆ కారణం ఆనాడు వేసిన ఫౌండేషన్. అది మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం.